హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, మన ఛానల్ ఎవరైతే ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. మంచిగా చూస్తున్నారు, లైక్ ఇస్తారు, కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు మంచి మంచి తీసుకురావాలి అంటే మీరందరూ కామెంట్స్ పెట్టుంటుల్లా ఎట్లున్నవి తెలుసుకోవాలి కదా. మేము కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా, మీకు మంచిగా అనిపిస్తుందా లేదా మన ఛానల్ గురించి ఇక మీరు కామెంట్స్ ఇస్తేనే మాకు తెలుస్తుంది. ఇక మమ్మల్ని ఎంకరేజ్ చేయండిల్లా, మంచిగా ఇంకా చేయాలనిపిస్తుంది. మంచి మంచి ఆలోచనలు మాకు వస్తాయి. ఇక ఈ రోజు నుండి మంచిగా ఉంటది వీడియోలు, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి దోస్తులు. ఇక అత్త కోడన్లు ఎట్లెట్లుంటారు అనేది దీంట్లో చూపిస్తాము. కానీ ఇది ఎవరిని ఉద్దేశించినే కాదుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటి నుంచి ఇక కొత్త కొత్త ట్విస్టులు ఉంటాయి దోస్తులు, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండిలా. ఇక మన ఛానల్ పేరు తెలుసు కదా దోస్తులు, మన విలేజ్ ముచ్చట్లు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే ప్రతి వీడియో టైం కి మీకు వస్తుంది నోటిఫికేషన్ లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 17. ఇక వీడియోలకి వెళ్ళిపోదాం రండుల్లా. మల్లక్క, ఓ మల్లక్క, మల్లక్కో ఉన్నవా లేదా? చెప్పురా అనిత, గిట్లొచ్చినావు? ఏమయ్యక్క, నిన్న అవ్వలింటికి పోయినవంట, ఏమన్నది? పనికొస్తన్నదా రా అన్నదా? ఒక మాట కూడా చెప్పకపోతివి. నన్ను రమ్మంటావా వద్దా అని కూడా చెప్పపోతివి. రా అని చెప్తే మళ్ళా గవ్వతానికి పోయినవంట. ఇక ఇద్దరు అవసరం ఉందా, నీకు ఒకరే అవసరం ఉందా? నాకు ఇట్లా తెలుస్తుందక్క. ఏ ఊకు అనిత, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కతోటి అయితే ఆది గంటగానం ఉంది పొలము. ఒక దిక్కు మొత్తం 3 ఎకరాలు మొత్తం వేస్తున్నాము. ఇక దాంట్లో దున్నిపించినాము. ఇక విత్తనాలు వేసి మంది వేసుకుంటూ రావాలి. ఇక ఒకదానితో ఏమైతే చెప్పు, కానీ నేను పోతే ఎట్లయితుంది? ఇక నువ్వు కూడా వస్తే మంచిగా ఉంటది కదా అని అనుకుంటే ఇక అట్లా ఇంకా ముసలాన్ని కూడా పిలిచిన. ఇంకా ఇద్దరు ముసలు నువ్వు నేనైతాము. ఏముంది, జరసేపట్లో అయిపోతుంది. ఇక ఇద్దరం పోయి ఎట్లేస్తాం పిల్ల, నువ్వు మంచిగా మాట్లాడతావు. అవ్వకి ఇద్దరు, మళ్ళా నువ్వు నేను నలుగురం అవుతాము. అట్లా అని చెప్పేసి నువ్వు వద్దనుకుంటున్నావు. గట్లేం లేదు, ఎందుకు పిలిచినా అనుకుంటున్నావా ఏంది? నలుగురం అయితే మస్తు అవుతాం అని చెప్పేసి పిలిచిన. ఏమో కావద్దనుకోయినావు కదా, ఇక నన్ను వద్దని ఇట్లా అంటదో ఏమో అక్క అనేసి నేను అనుకుంటే. అమ్మా అమ్మా, ఏంది బిడ్డ, ఏం చెప్పు? ఏం లేదే, జరసేపు బయటకన్నా పోదామని చెప్పి పోతున్నా. ఇక అట్లే సుజాత ఇట్లా అడిగితే బయటకు పోయిందని చెప్పమ్మా. ఆమె ఇంట్లో ఏం చేస్తుందో ఏమో పిలుద్దాం అనుకున్నా. ఇంకేదో పని మీద ఉంటది కదా, నువ్వు ఇట్లా బయటనే ఉన్నావు కదా, నీకు చెప్పి పోదామని చెప్పేసి ఇక ఊకున్నా. సరేనా చెప్పు. మళ్ళీ ఆమె నేను ఎడుకోయినా అనేసి కంగారు పడగల. ఏ గింత పొద్దునేడికి బిడ్డ పోవుడు? ఏ ఏడికి లేదే, ఊకే ఈ నీరసంగా అనిపిస్తుంది. జర మంచిగా పొద్దు పొద్దున వాకింగ్కి వెళ్తే బాగుంటది అని చెప్పి అనిపిస్తుంది. అందుకే ఓ అర్ధగంట సేపు అట్లా అట్లా వాకింగ్ చేసి వస్తా ఇంటికి. అయ్యో బిడ్డ, అట్లనా? అయితే సరే సరే, పో పో, మంచిది మంచిది, పో. అమ్మయ్య అట్లా చేసి అమ్మ దగ్గర దాటిన. ఇక ఆ స్వీట్ తోటి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి ఈ వాకింగ్కి వెళ్ళేటప్పుడే. ఇక స్వీట్ ఎట్లా వస్తుందో ఏమో కదా, నేనైతే ఎట్లా అట్లా బయటపడ్డా అమ్మ దగ్గరికి వచ్చి. ఇంకెట్లనన్నా వస్తుంది పాటు. సరే గాని ఇంకా అవన్నీ ఏం ఆలోచించకు, పో అనిత, పొయ్యి ఇంత తినేసి టిఫిన్ కట్టుకుంటా. జర చాలా పని ఉంది రా, ఏటి ఆలోచనల వాడి రాకుంటుండేవు. రా, ఇంకా ముసలామని పిలిచిన కొత్తగా ఇంకా నిన్ను ఎందుకు రావద్దనుకుంటారా చెప్పు? మస్తు పని ఉంది. పని ఏమైనా కరువు ఉందా ఏంది? నా పొలంలో మస్తు పని ఉంది. గట్లేమనుకోకపోయిరా, పో, దబ్బున పోయి దబ్బునరా. సరేగానక్క, జర కూలి పైసలు మంచిగా ఇయ్యే, నీ మీదనే ఆధారపడి వస్తున్నా. మళ్ళా ఖర్చులకు చాలా ఇబ్బంది అవుతుంది. జర రోజు రోజు కూలిస్తే మంచిగా ఉంటది. చీ, నీ పైసలు నేనేం చేసుకుంటారా? కష్టం చేసినవి ఇస్తా పో. మా అంటూ రోజు అటు ఇటు అవుతుందేమో కానీ ఇయ్యకుండా పోతానా ఏంది? ఇస్తాగాని పో, మరి నీకు అంత తొందర ఉంటే సాయంత్రం ఇస్తాగాని పోరా. సరే అక్క, మరి వస్తా. వాయబ్బా, ఈడ అత్తమ్మ ఉంది కదా, ఇప్పుడు ఎట్లా పోవాలి నేను? ఇక బావ ముందే వెళ్ళిపోయిండు, ఈమె దాటి వెళ్ళనికి రాదు. ఈమెను ముచ్చట్లలో ఉంది. ఎవ్వరో ఒక్కరు అద్దు పడుతూనే ఉంటారు. ఏ పని కోరమన్నా సరే, ఎట్లయినా సరే ఇలా బావతోటి మాట్లాడి రేపు ఎల్లుండి వరకు మా పెళ్లి చేసుకుని ఇంటికి రావాలి. అప్పుడు గాని వీళ్ళందరూ చక్కగారు. ఎట్లా చేయాలి ఇప్పుడు? ఇవి తొందరగా మాట్లాడిపోతే బాగుండు. ఆరి అనిత, ఏందక్క మళ్ళీ విలువ పడుతుంది? చెప్పు ఏందో. అట్లేగా ఇద్దరు అవ్వలకు చెప్పుకుంటపోరా, మళ్ళా లేట్ చేయగల ముసలోళ్ళు ఇద్దరు కలిసి. ఇక ముసలోడేమో ఇక ముసలి ఏడ పనిపోతుందో, పైసలు తీసుకొచ్చి ఇస్తుందో ఏదో తాగనీకి అని చెప్పేసి కాపు కాసుకొని కూర్చుంటాడంట. జర ముసలోడు కనిపిస్తే చెప్పకు, పక్కకు పిలుచుకొని చెప్పు ముసలానికి, సరేనా? సరే అక్క, చెప్పుకుంటా పోతలే మరి. అమ్మయ్య, ఎట్లాగో ఈ అనితక్క వెళ్ళిపోతుంది, ఇక అత్త కూడా వెళ్ళిపోతుంది. అంతలోపు నేను వెళ్ళిపోవాలి. ఇక ఈ సుజాతని తొందర పెట్టాలి, లేదంటే పనిలో ఆలస్యం అయిపోతుంది. చాలా తొందరగా పోయి ఏ మంది ఇట్లా వేసేది ఉంది, ఇక విత్తనాలు వేసేది ఉంది. లేట్ కావద్దు. అట్లే స్వీట్ కూడా తోలుకొని పోవాలి. వాయబ్బా, ఏంది అత్త నన్ను తీసుకోనికే ప్లాన్ ఇస్తుంది. నేను ఓను ఈ నుంచి జంప్ అయితే ఇప్పుడే. అయ్యో, చెట్లకు నీళ్ళు పోతాం అనుకున్నా, మర్చిపోయినా. చెట్లకు నీళ్ళు పోసినాక ఇంట్లోకి పోతాయిగా. వాయబ్బా, మెల్లగా అత్త కంట్లో పడకుండా మెల్లగా జారుకోవాలి ఈ నుంచి. నేను ఓదమన్న టైంకే బయట ఉండాలి నా ఈమె. అమ్మయ్య, అక్కడెక్కడనో చూస్తుంది. మెల్లగా జారుకోవాలి ఇక్కడ నుంచి. బావా,
వచ్చినవా స్వీటీ? ఎంతసేపు అయితుంది నీకోసం చూడబట్టి? గింత టైం చేసినావేంది? ఏం చేయాలి బావా, నువ్వంటే ఏదో ఒకటి చెప్పి వస్తావు, నేనేం చెప్పాలి? మెల్లగా దాచుకొని పక్క పోటు వచ్చిన అత్తమ్మ చెట్లకు నీళ్ళు వస్తుంది. ఇక అనిత వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుకున్నారు కాబట్టి చాలాసేపు లేట్ అయిపోయింది నాకు. ఏదో లేదు బావా, నా తిప్పలేదు, నేను పడ్డాను కానీ చెప్పు, ఇంకేం నిర్ణయం తీసుకున్నావు నువ్వు? ఎందుకే స్వీటీ నన్ను ఇంత తిప్పలు పెడుతున్నావు, పరిచయం చేస్తున్నావు? మళ్ళీ ఇట్లా పెళ్లి చేసుకుంటూ ఎవరు ఒప్పుకుంటారో నేను పెళ్లి చేసుకుంటే ఆలోచిస్తున్నావా కొంచెమైనా? లేదు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. నేనైతే చెప్పినా కదా నీకు, నువ్వు నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. గంత మాటనకి నేను అప్పట్లో నిన్ను ప్రేమించిన కాబట్టి నా మనసు తట్టుకోదు. నువ్వు గట్లా అంటే నేను ఏమైపోవాలనే? ఏదో నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నీకు అన్నిటికీ నేను దూరంగా ఉంటున్నాను అంతేగాని నీ మీద అసలుకి ప్రేమ లేకుండా పోయింది అనుకుంటున్నావా ఏంది? ఇక అత్తమ్మ మామ నేను ఇవ్వనందుకే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను అట్లా చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చెప్తే విను. అదంతా నాకు తెలియదు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను సుజ్జి వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్పుకోవాలి? మళ్ళీ మీ ఫ్యామిలీకి ఏం చెప్పుకోవాలి? మా ఇంట్లో ఏం చెప్పుకోవాలి? ఎన్ని పరిచయాలు ఉంటాయి చెప్పు నాకు. ఇక మన ఇంట్లో అయితే ఎట్లానే చేసి ఒప్పిస్తామేమో కానీ సుజ్జ వాళ్ళ ఇంట్లో ఏం చెప్తాం చెప్పు. అదేదో పెద్ద మాటనే వస్తది నాకు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు, మంచిగా ఉండు, ఎవరి పిల్లగాని చూస్తా పెళ్లి చేసుకుంటూ గానీ. లేదు బావా, నువ్వు నన్ను చేసుకోవాల్సిందే. నువ్వు ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకు, చెప్తున్నాను కదా, నాకు బాధ అవుతుంది. నువ్వు మాట ఇచ్చినావు, అయిపోయింది. ఏదో డెసిషన్ చెప్తానో చెప్పు, ఇక నేను మళ్ళీ మళ్ళీ నేను ఏం అడగను. చెప్పు బావా, చేసుకుంటా అని చెప్పు. ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నేను ఎవరో కాదు, నేను నీ స్వీట్ని. ఎంత చెప్పినా ఇంటలేవు, ఎట్లా చేయాలి ఇక నీతోటి నేను? నాకు అర్థమైతలేదు. ఇగో వే స్వీటీ, నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకేమర్థమైతుందంటే, ఇంగా రేపొక్కసారి నేను ఆలోచించుకోవాల్సొస్తది. మళ్ళా ఇవన్నీ ఫేస్ చేయగలుగుతానా లేదా అని. ఇగ రేపటి వరకు నీకేదో ఒకటి చెప్తానే, ఇగ నువ్వెక్కువ ఆలోచించకు. లేదు బావా, నాకు సాయంత్రం వరకే చెప్పు, నాకు అదంతా కాదు. ఇగో ఆల్రెడీ నీకు వారం నుంచి చెప్తున్నాను, వారం అయిపోయింది, ఇంతవరకు ఏ మాట చెప్పలేదు. నువ్వు నాకు సాయంత్రం వరకే ఆలోచించుకొని చెప్పు. ఇగ అట్లా ఏది గాదు గానీ, ఇంగ రేపైతేనే ఫిక్స్ గా నువ్వు, సరేనా? ఇగ ఇంటికెళ్ళు. నేను నాకు కొంచెం పనుంది, బయటికెళ్ళేదుంది. పోయేసొస్తా. సరే బావా, ఐ లవ్ యూ. ఇగో మాట ఇచ్చిన చూడు బావా, రేపటి వరకు చెప్తా అని చెప్పి అసలు నువ్వు లేట్ చేయొద్దు, రేపటి నుంచి మరీ చెప్తున్నా. ఇక రేపు కాదు ఎల్లుండి అట్లా ఇట్లా అన్నావు అనుకో, చూడు మంచిగా ఉండదు. ఇక నువ్వు మాట ఇచ్చినావు అని చెప్పేసి నేను పోతున్నా. సరేనే, నువ్వెళ్ళు. మళ్ళీ నువ్విక్కడ పో. సరే సరే, పోతున్నా లేగా. నీ అమ్మ దీంతోటో బాధ అయిపోయింది నాకు. ఏంది ఇంత తిప్పలు పెడుతుంది నన్ను? ఈ టెన్షన్‌లన్నీ తట్టుకోలేకపోతున్నా. అక్కడ మా సుజ్జికేం చెప్పుకోవాలి? దీనికేం చెప్పాలో అర్థమైతలేదు. మా అమ్మకేం చెప్పాలో అర్థమైతలేదు. ఇగ ఈడెంతసేపు కూర్చొని ఆలోచించుకొని ఏదో ఒక డెసిషన్ తీసుకొని పోవాలి ఇంటికి. అమ్మయ్య, బావ నా దారిలోకి వచ్చిండు. రేపు ఎట్లాగో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు, ఇక మంచిగా ఉంటది. ఇక ఎట్లానైనా సరే బావని పెళ్లి చేసుకొని ఇంటికి రావాల్సిందే నేను. ఏం చేయాలి? అట్లా ఆలోచన అయిపోతుంది. ఇన్ని రోజులు ఈ భారాన్ని మోయాలి నేనొక్కడిని. సుజ్జకి చెప్పుదాం అంటేనేమో నిన్న మొన్ననే ఆమె పానం బాగాలేకపాయె. మళ్ళీ ఇప్పుడు చెప్తే ఇంకెట్లా ఆలోచిస్తదో అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అంటే, మా అమ్మకి చెప్పడమే మంచిది. ఇగ ఎట్లన్నా చేసి అమ్మ ఎట్లా బయటనే ఉంది. బయటికించి బయటికి పొలం కాడికి పోయి మా అమ్మతోటి మాట్లాడాలి. ఇంక ఎట్లైనా చేసుకోవాలబ్బా! ఇట్లయితే కుదరదిగ నాకు. ఇంటికి పోతా ఇగ. అబ్బా, ఇక చెట్లకు నీళ్ళు పట్టడం అయిపోయింది, ఇక పొలం దిక్కన పోయి రావాలి. అబ్బా! అమ్మ బయటనే ఉంది గదా! ఇంగ అమ్మని తోలుకొని పోవాలి. అమ్మా! అమ్మా! ఏంది బిడ్డ, అయిపోయిందా వాకింగ్? అయిపోయిందమ్మా. కానీ నీతోటి మాట్లాడాలమ్మా. మనము పొలం దిక్కు పోదామా? ఏమైంది బిడ్డ, గంతగానం ఆలోచనలో పడి గంత బాధతో అడుగుతున్నావు? ఏమైంది చెప్పు నాకు. గదేనే ఎగిడి చెప్పేది గాదు. జరా అక్కడ పక్కకు పోదాము. ఇంగ ఈడేడున్నా సుజ్జ ఉంటది, అందరుంటరు, అక్కోళ్ళుంటరు, పిల్లలుంటరు, అందరుంటరు గదా ఇంటికాడ. ఈడైతే మంచిగుండదు. ఇగ ఆ పొలం దిక్కే పోదాం పా రాదు. సరే వా బిడ్డ, మరి కొద్దిసేపు అయితే కూలోళ్ళందరూ వస్తారు, ఇంకా ముందే పోయేద్దాం పా మరి. ఏందబ్బా పిల్లగాడు, ఏంది ఇంతగానం ఆలోచనలో ఉన్నాడు? ఏమైంటదబ్బా? చెప్పు బిడ్డ, ఏమైంది ఇంతగానం ఆలోచనలో పడ్డావు? చెప్పు, ఏం బాధ వచ్చిందిరా నీకు గంతగానము? అరే నువ్వేం టెన్షన్ పడకి, చెప్తా గానీ ఎందుకట్లా టెన్షన్ పడుతున్నావు? ఇగ మన స్వీటీ ఉంది గదా! అయితే ఈ స్వీటీకి ఏమైందో ఏమో గానీ నన్ను పెళ్లి చేసుకో అని నా ఎంబడి తగులుతుందే. వాయబ్బా, మన స్వీటియా? ఏమొచ్చిందిరా దానికి? పెళ్ళైనాక పెళ్లి చేసుకో అని అడుగుతుంది అంటున్నావు? గదే గదనే, ఇక వారం రోజులల్లా టైం ఇస్తా చేసుకో. ఇగ నువ్వు నాకేదో ఒక మాట చెప్పు బావా, లేదంటే నేను చచ్చిపోతా అని నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది.
దీనికి ఏమొచ్చిందా ఇక ఇట్లా మాట్లాడబట్టింది పిల్ల. ఏదో మంచి పిల్ల అనేసి ఇంట్లో పెట్టుకుంటే నా పిల్లగానికి కేసులు పెడుతుంది ఏంది, పెళ్ళైనాక పెళ్లి చేసుకోమని చెప్తే ఊరోళ్ళు ఏమంటారు నన్ను. ఆ ఇక పిల్లగానికి చూడు ఎట్లా పెంచింది అని నన్ను ఆరిపోసుకుంటారు. సుజ్జల అమ్మలకి ఏం చెప్పాలి, పిల్లది ఏం పని అది. అయినా సరే దానికి సిగ్గులేదా గా మాత్రం కూడా పిల్లైనని ఎందుకు పెళ్లి చేసుకోవాలని. ఆ అమ్మో మంచి పిల్ల అనేసి ఇంట్లో పెట్టుకుంటే బాగా చేస్తుంది. దాని పని చెప్తా ఏమనుకుంటున్నా, ఇంటికి పోయినాక చెంప వలగొడతా బిడ్డది. అమ్మో పిల్లగానికి ఇట్లా బాధ పెడుతుందా. నేను అదే అనుకుంటున్నా, ఏమైందబ్బా పిల్లగాడు నారాజు నారాజుగా ఉండు, ఇట్లా ఏంది చెప్పకుండానే ఎట్లో ఉంటున్నాడు, ఏం బాధ వచ్చిందా. ఇక సుజ్జ ఇట్లా ఏమైనా బాధ పెడుతుందేమో అనిపించింది నాకు. ఇక నేనేం చెయ్యాలి, ఈ పిల్ల నా గిట్లా చేస్తుందా నీకు. అయినా బిడ్డ అప్పటికి చెప్తానే ఉంది. ఇక ఊరోళ్ళు మన పొలంలోకి వచ్చినప్పుడు పనికి వచ్చినప్పుడు గానీత గముసలామే అందరు అంటనే ఊర్రు, ఆ పిల్లతోటి ఇది జాగ్రత్తగా ఉండు, ఆ పిల్ల వల్లనే పిల్ల కింద పడ్డదేమో, మీరు ఆలోచించుకో పిల్లని ఇంటికి పంపి అని అప్పటికి నాతో చెప్తానే ఊరు సీటి గురించి. గా పిల్ల అట్లాంటిది కాదు మా ఆడపిల్ల పిల్ల అనేసి నేను కేసుకొచ్చుకున్నా. చూసినవా అంతకొస్తే గదే జరిగింది కదా, గా మంది చెప్పింది నయమయ్యింది. ఇక అదే నిజమైపోయే. ఓ అమ్మో అస్సలు అనుకోలేదు గిట్ల అవుతుందని చెప్పేసి. అవునమ్మా వాళ్ళు చెప్పింది నిజమే. చాలా రోజుల నుంచి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక ఆ సుజ్జకి ఈ విషయం తెలియదు అనుకుంటా. కానీ ఏదో కానీ నేనే ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి అర్థం కాలేదు. ఇక ఇన్ని రోజులు ఈ దాంట్లో బాధపడాలి అని చెప్పేసి ఇక నీకే చెప్తా, నువ్వే ఏమన్నా ఆలోచిస్తావు అని చెప్పి నీకు చెప్తున్నా. సరే బిడ్డ ఇక ఇదంతా కాదు మనకి కానీ, ఇప్పుడు స్వీటీని ఇంటికి పోయినాక 2-3 దెబ్బలేసి అప్పుడు చెప్తే దాని సంగతి ఏమనుకుంటుందో. అరే వద్దమ్మా, నువ్వు ఇంటికి పోయి ఆ పిల్లని కొట్టితే మళ్ళా ఇటు కాకుండా అవుతుంది. నువ్వు అట్లా కాదు, మనము వాళ్ళ ఇంటికి పోదాము, పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడేసి వద్దాము వాళ్ళ అమ్మ నాయన తోటి. ఇక ఏంది ఎంత ఏంది మాకు అని నువ్వు మాట్లాడి చెప్పు, నచ్చ చెప్పు వాళ్ళకి. ముందే ఆ పిల్ల చచ్చిపోతాను బెదిరిస్తుంది. ఇప్పుడు పోయి నువ్వు చెంపకిటి కొడతా గట్ల కొడతా గిట్ల కొడతా అంటే ఎట్లా నేను చెప్పు. ఆ పిల్లని ఏమనుకుంటానే ఫస్ట్ వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పుదాము పోయి, చెప్పి ఆళ్ళని తీసుకొని వచ్చి, లేదంటే మనమే ఈ పిల్లని తీసుకొని పోయి మాట్లాడి అడ్జస్ట్ చేద్దాం. కానీ నువ్వు ఇట్లా పోయి ఆ పిల్ల మీద ఇప్పుడే గరం అయితే ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే నా మీదకి వస్తుంది. అవును బిడ్డ ఇంకంత ఆలోచించకపోతే సరే పట్టు పోయొద్దాం మరి. ఇక వా మరి ఇప్పుడే పోయేసి వద్దాం మరి, మళ్ళీ కూలలో వస్తే నాకు పెళ్ళనిక కాదు. మాయమ్మో ఇంత పని మీద ఉన్నది స్వీటీ, నేను అసలు అనుకోలేదు మంచి పిల్ల అనుకుంటే గిట్లా చేసిన తల్లి. అరే మల్లమ్మలు వస్తురు, బాగున్నావా మల్లమ్మ? బాగున్నాడు చెల్లా. అందరు బాగుర్రా అన్న. ఇక మా వదిన ఇట్లా బాగుండా, కనిపిస్తలేదు వదిన లేదా ఇంట్లో. ఉంది చెల్లా వస్తుంది, పట్టు పిలుస్తా ఎట్లా ఇప్పుడు వస్తుంది కిందికే. మేమే వద్దాం అనుకుంటున్నాం ఇంటి దిక్కు, ఇదిరా వీలైతే లేదు, ఒక పనులలో పడి బిజినెస్ పనులు అవి ఇవి చూసుకుంటా ఎక్కడ వెళ్తలేం రా చెల్లె. అవునులే ఇక పనులు ఉంటవి ఏడికి వెళ్తారు, ఇక మాకే వీలు కాదు, ఇక మీకే అయితే పట్టుర్రి. ఏం అల్లుడు బాగున్నావా? ఏం సపోర్ట్ చేస్తలేవు? ఎట్లుంది మా బిడ్డే? ఏమన్నా విశేషం ఉందా? బాగున్నా మామ, మంచిగానే ఉన్నా. మీరందరు బాగుర్రా? ఇక అట్లాంటిది ఏం లేదు మామ ఇప్పుడు అంతలా. ఇక వదిన విలువన్న ఇక్కడ మాట్లాడేది ఉంది, ఇద్దరితోటి మాట్లాడి పోతా, మళ్ళీ కూలీలను పిలిచిన టైంకి పోవాలి. అరే ఏమైందిరా అంత గాబరి మీద వచ్చారు? కూర్చొనన్నా కూర్చోర్రా జరసేపు, ఎందుకు అట్లా ఇప్పుడే వచ్చి అప్పుడే పోతా అంటున్నారు? ఇక అదేని అన్న జర మాట్లాడేది ఉంది, మళ్ళీ పనులు వస్తారు ఇలా. ఇక మొత్తం దున్ని తెచ్చినాము అందుకని చెప్పి ఇక విత్తనాలు ఇట్లా వేసేది ఉంది, మందు చల్లాలి, చాలా పనులు ఉన్నవి. ఇక అనుకోకుండా ఇక్కడ వచ్చిన మాట్లాడన్న పోదామని చెప్పేసి. సబిత, సబిత, ఏంటండి పిలిచారు? అయ్యో వదిన వచ్చింది, అల్లుడు గారు వచ్చిర్రు, బాగుర్రా వదినే? ఎట్లు వదినే అంత బాగుర్రా? నా స్వీట్ మంచిగా ఉందా? పిల్లకి రమ్మని చెప్తుంటే వస్తాను కూడా వస్తలేదు వదినే, ఏం చెయ్యాలి, ఫోన్ చేస్తే ఎత్తుతలేదు. ఇక మేమే ఓ రోజు టైం చూసుకొని వస్తామని అనుకుంటున్నాము. బాగానే ఉన్నాం రా, అదే స్వీట్ గురించి మాట్లాడదామని వచ్చినాం మేము. అయ్యో వదినే ఏమైంది స్వీట్కి, ఏమన్నా హెల్త్ బాగాలేదా ఏంది? చీ గదేం లేదురా, గట్లేం కాదు కానీ ఇక వేరే విషయము ఏంటంటే, ఇక పిల్లగానితోటి ఇక పెళ్లి చేసుకోని ఎంబడుతుందంటే అలా భావ్యం పడి ఆ విషయమే మాట్లాడదామని వచ్చిన. ఎవరు మన స్వీట్ గట్లెందుకు అడుగుతుంది, పిల్లకి పిచ్చి పట్టిందా ఏంది? ఏమో వద్దే నాకేం అర్థమైతలేదు, పిల్లగాడు హైపతులు ఉన్నాడు. ఇక ఇప్పుడు పెళ్లి అయిపోయింది నాది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది ఇక అనేసి ఆలోచనలో పడ్డాడు. ఎన్ని రోజులు అవుతుందో ఏమో ఈ మాట మరి వాళ్ళ వాళ్ళ మధ్య నడవడము. నాకు ఇలా చెప్పిండు పిల్లగాడు, ఏందమ్మా ఇట్లా అవుతుంది ఎట్లా చేద్దాము అని ఆలోచన చేస్తున్నాడు. ఇక అందుకే అత్తమ్ముల ఇంటికి పోదామా, పోయి మాట్లాడతామా అంటే వచ్చినాము. ఇక ఇప్పుడే తెలిసింది నాకు ఈ విషయము. తెలివంగానే గబ 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 ఊరికొస్తూనే ఉన్న చూడు, ఇకంతే.
అరే ఏమైంది పిల్లకు స్వీటికి గట్లెందుకు చేస్తుంది గట్లెందుకు మాట్లాడుతుంది పిచ్చి గిట్ల పట్టిందా ఏంది పిల్లకి పెళ్లి అయిపోయినాక ఇంకేంది అది బయటకు పోతా అని చెప్పింది ఇంకా వస్తలేదు అని నేను అనుకుంటున్నా ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నా అది పిల్ల ఇక వాళ్ళ అమ్మ చేస్తుంది కదా నేనెందుకులే అనుకున్నా ఇన్ని రోజులు ఫోను చేసి మాట్లాడుతుంటది కదా ఏదో ఒకటి అనేసి నేను అట్లా అనుకున్నా గానీ ఇక మంచిగానే ఉంటది వాళ్ళ అత్తోళ్ళ ఇల్లు కదా అన్నట్టు అనుకుంటే కానీ గిట్ల చేస్తుంది స్వీటీ నాకు అర్థం కాదు. గదే అన్న ఎట్లా చేద్దాము నాకేం అర్థమైతలేదు ఇక ఎట్లయినా మీరే నచ్చ చెప్పుకోవాలా పిల్లకి ఇక పిల్లగాడు అట్లాంటి పనులు చేయడం అంటే కష్టం కాదా మా ఇంటికి వచ్చిన కొత్త పిల్ల ఆ పిల్ల జీవితం ఖరాబ్ అయిపోతుంది కదా ఇక అట్లా ఆలోచిస్తాము అయినా ఆ పిల్ల తోటి పెళ్ళెందుకు ఈ పిల్లకు చెప్పు మంచిగా చదువుకుంది బయటకు పోయింది మంచి జాబ్ చేస్తుంది చదువుకుంటుంది అన్ని పనులు వచ్చు ఇంకేంది గీడ ఉండి గీడ చేసుకునేది అవసరం ఏముంది బయట నుంచి మంచి సంబంధం తీసుకొచ్చి చెయ్యొచ్చు అయినా ఎట్లా చేసి ఒప్పించుర్రి ఇక స్వీటికి మీరే గదే అత్తమ్మ ఇక ఎట్లా చెప్తారో చెప్పుర్రి ఆమె నిన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని అంటుంది. నాకు అదో భయం అయిపోతుంది. అప్పుడేమో చేసుకుంటా అంటే మీరేమో సపోర్ట్ చేయకపోతిరి. ఇక పట్టించుకొనే లేదు. ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకున్నాక వచ్చి గిట్ల మాట్లాడితే ఇంక నేను ఏం చెయ్యాలి చెప్పు స్వీటీకి. సరే వద్దు వస్తాం పోటీ ఇక ఒక గంట అయినాక మేము వస్తాము మీరైతే వండింటికి మేము వచ్చి ఈ పిల్లని తోలుకొని వచ్చుకుంటాం అమ్మా ఇక సరే నా చెల్లె మీరేం టెన్షన్ పడకుర్రి ఆమెని ఎట్లా చూసుకోవాలో మాకు తెలుసు ఇక ఆడ ఉంది కదా వాళ్ళ బావని చూసుకుంటా ఇంకా ఎక్కువ ఆలోచనలో పెట్టుకున్నట్టుంది బావనే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో పడ్డట్టుంది ఇక అదంతా కాదు మేమే ఇంటికి తెచ్చుకొని వేరే సంబంధం చూసి ఇక పెళ్ళన్ని చేసి పంపించాలి అట్లయితేనే అవుతుంది లేదంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇంటి మీద పెట్టుకోవద్దు కదా ఆడపిల్లని ఆడపిల్లని పెట్టుకోవద్దు మళ్ళీ మీ ఇంటికి వచ్చిన ఓ పిల్ల బతుకు అదైపోతుంది ఇక ఇట్లా ఆలోచించుకొని పిల్ల పెళ్లి చేస్తాం మేము కూడా. సరే అన్న పోయేస్తా మరి ఇక కూలర్లు వచ్చే టైం అయింది ఇక మీరు వచ్చి పిల్లని తోలుకొని పోర్రి సరేనా ఇక నేను మధ్యాహ్నం అట్లా ఫోన్ చేస్తాను మీకు సరే మామ అత్తమ్మ పోయేస్తాం మేము ఇక. సరే సరే పోయిరారి మేము వస్తాం పాటు. ఏందయ్యా పిల్ల గట్ల చేస్తుందంట ఏంది నాకేం అర్థమైతలేదు అప్పుడేమో ఇత్తమే అంటే నువ్వు కూడా ఏం సప్లై చేయకపోతివి గట్లనే నేను కూడా ఏమనకపోతే వాళ్ళతోటి ఇప్పుడు ఏంది ఈ పరిశాన్ వాళ్ళకి మనకి ఏ ఊకోవి ఏం ఆలోచిస్తున్నావు ఎంతసేపు బిడ్డని ఇంటికి తీసుకొచ్చి మార్చనీకి పోదంపా పోయి తోలుకొని వద్దున్నాడు. అరే ఎన్ని రోజులు అవుతుందయ్యా నేను ఫోన్ చేయబట్టి పిల్లకి ఫోన్ ఎత్తలేదు ఒక్కసారి మాట్లాడింది ఫోన్ చేస్తే ఇక ఊరికి నాకు ఫోన్ చేయకు సతాయించకు అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇక ఎప్పుడు చేసిన ఫోన్ ఎత్తలేదు ఇక నేను చెప్తాం అనుకున్నా కానీ ఇక నువ్వు ఉన్న పనిలో బిజీగా ఉంటావు ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను చేయలేదు చెప్పలేదు నీకు అమ్మయ్య అమ్మకి చెప్పినాక నా భారం అంతా తగ్గిపోయింది. ఇన్ని రోజులు చెప్పినుంటే అయిపోతుండే ఇంతగానం కుషించిన నశించిన నేను ఒక్కనే. స్వీటీ ఓ స్వీటీ